హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఫుల్ మూడ్ ఆఫ్లో ఉన్నానండి. నిన్న నైట్ నుంచి అస్సలు ఎంత బాధగా అనిపిస్తుందంటే అంతా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకు ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటానంటే మంచితో పాటు దాంట్లో ఉన్న మనం చేసే వర్క్లో ఉన్న రిస్క్ కూడా మీకు తెలియాలి. అలాంటి అంటే కొంచెం నేను చెప్తూ ఉంటాను కదా, మీరు అవకాశం వచ్చినప్పుడే ఇలాగ వాడుకోండి, మంచిగా డబ్బులు వచ్చినప్పుడే సంపాదించుకోండి అని. సో దాని తర్వాత వచ్చే మరి చెడుని కూడా చెప్పాలి కదా. చాలామంది ఏం చేస్తారంటే మంచి చెప్పేస్తారు, దాంట్లో వచ్చే కష్టాలనేవి నష్టాలనేవి చెప్పరనమాట. మనం తెలియక దిగిపోతాము, తర్వాత నష్టం వస్తుంది. అదేంటి మనకి ఇలా వచ్చింది ఏంటి అనుకుంటాం. సో నేను ఆ టైప్ కాదనమాట. ఎప్పుడైతే నాకు మంచి జరుగుతుందో మంచి చెప్తాను, చెడు జరిగినప్పుడు చెడు చెప్తాను. సో మార్నింగ్ పొద్దునైతే కొంచెం లేవడమే అంత యాక్టివ్గా అయితే లేను నిన్న మెసేజ్ వచ్చినప్పటి నుంచి. ఇంకా పొద్దునే మార్నింగ్ అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. కొంచెం ఇల్లంతా తుడిచేసి ఇంకా బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా ఆరేసానండి. బట్టలు కూడా మడత పెట్టేశాను. ఇంకా అవన్నీ కెమెరా పెట్టి వీడియో షూట్ చేయలేదు, కానీ ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయినాయి. సో ఫస్ట్ రెండు విషయాలు నన్ను బాగా బాధ పెడుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆ 10 పీసెస్ ఇది తీసుకున్నాను చూసారా, బాత్రూమ్ సెట్. అప్పుడే 10 రోజులు అవుతుంది. ప్రతిరోజు వాళ్ళు రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. అంటే మనకి రిటర్న్ పెడతాం కదా, కస్టమర్ కేర్ కాల్ చేసి క్వెరీ రేజ్ చేయించాను. ఏం చేసినా కూడా వాళ్ళు తీసుకెళ్ళట్లేదండి. అసలు ఏం చేయాలో నాకు అర్థమే కావట్లేదు. అది 111 రూపాయలు. పోనీ వాడేసుకుందాము అంటే మనకు అవసరం లేని వస్తువు, రివ్యూస్ కోసం తీసుకున్నాను. అయితే ఇందులో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు పెద్దవి బుక్ చేసుకుని రివ్యూస్ ఇవ్వకండి. మీరు కానీ పెద్దవి బుక్ చేసుకుని రివ్యూస్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం చెయ్యకండి. అంత ఈజీగా రిటర్న్ వెళ్ళట్లేదు. పెద్ద వస్తువులు కదా, మళ్ళీ కార్లో రావాలి. అదే మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాను, అది మీషో కాకుండా ఫ్లిప్కార్ట్, అమెజాన్ అయితే ఈజీగా తీసుకెళ్ళిపోతాయి. నేను ఎందుకు అలా చెప్తున్నానంటే, నేను ఒకసారి బ్యాగ్ బుక్ చేశాను అనమాట, పెద్దది. దాని ఏదో అంటారు, మనం కూర్చుంటాం ఉంటే చూసారా, బీమ్ బ్యాగ్ 2 సార్లు బుక్ చేసినా కూడా 2 సార్లు అసలు బాగా రాలేదండి. అందుకు 2 సార్లు కూడా నేను రిటర్న్ పెట్టేశాను అనమాట. అప్పుడు కార్లోనే తీసుకెళ్ళారు. ఇంకొకటి అమెజాన్లో కూడా అంతేనండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెండు కూడా ఎంత పెద్ద వస్తువులైనా సరే అవి కారు తిరుగుతూ ఉంటాయి, ఏదో ఒక కార్లో వేసుకెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఎవరిది మీషో వాళ్ళది ఏంటంటే ఓన్ వెహికల్స్ అవి లేవనుకుంటా. సో కార్ వచ్చి మనకి దింపేసి వెళ్ళిపోయింది కానీ తీసుకెళ్ళట్లేదు. అదే మెయిన్ ప్రాబ్లము. అయితే దాంతో తిప్పలు పడుతున్నాను. అది కానీ ఇంకా అయిపోయింది, 10 days అయిపోయింది. వాళ్ళే క్యాన్సిల్ చేసేస్తున్నారు రిటర్న్స్ అనేవి. నేను చాట్ చేశాను అనమాట కస్టమర్ కేర్తో. నా పర్మిషన్ లేకుండా నేను పెట్టిన రిటర్న్ మీరు ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? దానికి సమాధానం చెప్పట్లేదండి. ఇంకా ఏదేదో చెప్తున్నారు, 2 రోజులు అయిపోతే ప్రతిరోజు అలాగే చెప్తున్నారు. అయితే మనకి ఏంటంటే 3 సార్లు మాత్రమే ఛాన్స్ ఉంది రిటర్న్ పెట్టే ఛాన్సు. అయితే క్యాన్సిల్ చేసిన తర్వాత రిటర్న్ పెట్టే ఛాన్స్ అంటే ఒకటి క్యాన్సిల్ చేసామనుకోండి, మళ్ళీ రిటర్న్ పెడతాం కదా, అలా 3 సార్లే ఉంది. నేను అసలు ఒకేసారి రిటర్న్ పెట్టానండి. వాళ్ళు 3 సార్లు క్యాన్సిల్ చేసి 3 సార్లు రిటర్న్ పెట్టారు. అంటే ఆ ఆప్షన్ అనేది మన దగ్గర నుంచి తీసేయడానికి డ్రామాలు ఆడుతున్నారు వాళ్ళు. ఈరోజైతే గట్టిగా మాట్లాడాను. అయినా సరే ఏమీ వాళ్ళు ఇటు అటు అంటే నేను లీగల్ యాక్షన్ తీసుకుంటాను కూడా చెప్పాను. అయినా సరే ఇంకొకటి 14th వచ్చేసి తీసుకెళ్ళిపోతారు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు, కంపల్సరీ అయిపోతుంది అని చెప్తున్నారు తప్ప, ఎందుకు మీరు నా పర్మిషన్ లేకుండా నా రిటర్న్ రిక్వెస్ట్ని క్యాన్సిల్ చేస్తున్నారు అంటుంటే కూడా చెప్పట్లేదండి ఆన్సరు. తెలుగు ఆప్షన్ యూస్ చేసి చాట్ చేశాను, ఇంగ్లీష్లో చాటింగ్ చేశాను కస్టమర్ కేర్ తోటి, హిందీలో కూడా చేశానండి. ఎవరు చేసినా కూడా వాళ్ళు ఒక్కటే మాట మీద ఉన్నారండి. వీళ్ళందరికీ కలిసి ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. ఒకటే మాట, మీకు రిటర్న్ అవుతుంది, మీకు రిటర్న్ అవుతుంది, మీకు రిటర్న్ అవుతుంది. సో 3 ఛాన్స్లు అయితే అయిపోయినాయి. తర్వాత ఏమవుతుందో చూడాలి. తర్వాత ఇంకొకటి వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే, అసలు సంపాదించిన డబ్బులన్నీ పోయినట్టేనండి. 3 వారాల నుంచి కష్టపడి వీడియోస్ పెడుతుంటే ఈ మధ్యనే ఈ నెలలోనే మళ్ళీ ఇలాగే చేస్తున్నారు వీళ్ళు. యాక్చువల్గా అయితే ఇది వరకు కూడా ఇలాగే చేశారండి. మనకి ఫ్లాగ్స్ వేసేస్తారనమాట. అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వీడియో పెట్టామనుకోండి, అది ట్యాగ్ చేస్తాం కదా ప్రోడక్ట్ అనేది, సేమే చేస్తాను నేను, ఏమి ఫ్రాడ్ అవి ఏం చేయను. చాలామంది అదే గోల, మేము అన్నీ కరెక్ట్గా పెట్టినా కూడా నువ్వు కరెక్ట్గా పెట్టలేదు, ఆ ప్రోడక్ట్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి దానికి మేము కమిషన్ ఇవ్వమని చెప్పేసి తీసేశారండి. ఎన్ని పెట్టిన వీడియోస్ అన్నీ కూడా. నిన్న మెసేజ్ వచ్చిందనమాట. నిన్నేంటి 3 వారాల నుంచి మెసేజ్ వస్తూనే ఉన్నాయి. సరే అని ఊరుకున్నాను. నిన్నైతే అన్నిటికీ వేసేసారండి. అన్నిటికీ ఫ్లాగ్స్ వేసేసి మీకు ₹1 కూడా రాదు ఇంకా అని చెప్పేశారండి. ఎంత బాధ అనిపించిందంటే, అసలు ఇంత కష్టపడి చేసినా కూడా ఏంటి ఇలా వస్తుంది ఏంటి అని ఎంత బాధ కలిగిందో. అసలు కమిషన్స్ అన్నీ కూడా చూపించింది ఒకటి, అక్కడ చేస్తుంది ఒకటండి. అసలు మనం ఎంతలాగా పెట్టినా కూడా వాళ్ళేమో మీకు కరెక్ట్గా పెట్టలేదు, మీరు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి
వీళ్ళు మొత్తం అన్నీ కూడా ఫ్లాగ్స్ వేస్తారు. అంటే మనకి ఏం డబ్బులు రావన్నమాట దాని కమిషన్ మీద. అంటే మీకు లింక్ వెళ్తుంది, మీరు కొనుక్కుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. మాకు రావాల్సింది ఏమీ రాదండి. అంతా కష్టపడి పోస్టింగ్ చేసి, వీడియోలు ఎడిటింగ్ చేసి, వాయిస్ ఇచ్చి అన్నీ వెతికి కళ్ళు పోయేలాగా వెతుకుతాను తెలుసా. మంచి మంచి ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయి, చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ బాగా రాలేదనుకోండి, దాన్ని రిటర్న్ పెట్టడం, మళ్ళీ రిటర్న్ ఆప్షన్లో కూడా రిస్క్ ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా ఎంత రిస్క్ ఉందో. అలా కాకుండా వేరే బ్లౌజుల మీద కానీ శారీస్ మీద కానీ కూడా చాలా చాలా రిస్క్ ఉంటాయండి. అవన్నీ రిస్క్ ఫేస్ చేస్తే ఇంత కష్టపడి పోస్ట్ చేస్తే, నిన్న 15 వీడియోలు పంపించారండి. ఈ 15 వీడియోలు కూడా కనీసం ఒక 5,000 వస్తాయి తెలుసా కమిషన్ అండి దాని మీద. ఈ వారం ఒక 5,000 వస్తాయేమో, వీక్లీ పేమెంట్ అనమాట అని ఎంత ఆశపడ్డాను. 5,000 ఖర్చు చేశారండి. వెంటనే నేను ఒక మేనేజర్ మనకు అపాయింట్మెంట్ అవుతారనమాట, అతను పెట్టాను. ఏంటిది, చేసిన కష్టం అంతా పోయింది, ఇంకెందుకు వీడియోస్ చేయడము, ఆ ఫ్లిప్కార్ట్ అమెజాన్ చేసుకుంటే ఇచ్చేది రూపాయినా బాగా ఇస్తాడు, నేను ఇంకా రేపు నుంచి వీడియోస్ పెట్టనంటే ఆయన నేను చెక్ చేస్తానంట. అంతే, నేను చెక్ చేస్తానంటారు కానీ చెక్ చేయరనమాట. అంటే చేసినా కూడా ఇంకా రాదు. ఒక్కసారి దాని మీద ఫ్లాగ్ పడిందంటే మనకి డబ్బులు రావండి, కమిషన్ అంతా పోయినట్టే, వాళ్ళే తీసేసుకుంటారు మీషో వాడు. ఈ మధ్యన అలా స్టార్ట్ అయింది. నేను స్టార్టింగ్లో అంటే సంవత్సరం క్రితమా 10 నెలల క్రితం స్టార్ట్ చేశాను నేను. ఆ 10 నెలల క్రితము పర్లేదు బాగానే ఉంది. అంటే స్టార్టింగ్లో బాగా వేసేసాడు, వేసిన తర్వాత మధ్యలో ఆగింది ఒక 10 నెలల పాటు. మరి ఎందుకో, మరి నాకే వేయలేదా, లేదంటే నేను యాజ్ యూజువల్గా ఎలాగైతే వీడియోస్ చేస్తున్నానో అలాగే చేస్తున్నానండి. ఏ మాత్రం మార్పు ఏం లేదు, అంతా కూడా కరెక్ట్గానే చేస్తున్నాను. అయితే వీళ్ళు ఏంటంటే ఏదో రకంగా తీసేయాలి, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు దొబ్బేయాలనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ మొత్తం అన్ని వీడియోస్ మీద ఫ్లాగ్స్ వేసేసి కమిషన్ అంతా పోయింది. అసలు ఈ వారం నాకు రూపాయి కూడా రాదు తెలుసా. అలా ఉంటుంది. కావాలనుకుంటే మీరు చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఫ్లిప్కార్టు, అమెజాను, మింత్రా అవి చేయొచ్చు, అది చేసిన ప్రాబ్లం లేదు. కానీ ఈ మీషో మీదనే ఇలా ప్రాబ్లం అవుతుందన్నమాట. చాలా ఇబ్బంది అయిపోయింది. నిన్న వచ్చిన వీడియోస్ చూస్తే ఎంత బాధ అనిపించిందండి. ఎంత కష్టపడితే ఆ స్టేజ్కి నేను రాగలిగాను. 5,000 సంపాదించడం అంటే 1 వీక్లో అంత ఈజీ కాదండి. అసలు అన్నిటి మీద ఫ్లాగ్స్ వేసేసి మొత్తానికి అన్ని డబ్బులు ఖర్చు చేస్తారండి. అవి ఎప్పుడెప్పుడో పెట్టిన వీడియోస్ కూడా బయటకు లాగుతున్నారు. ఎప్పుడో నెలల క్రితం పెట్టిన వీడియోస్ అవన్నీ డబ్బులు లాగేసి మొత్తం అంతా కూడా కట్ చేస్తారండి. అందుకు నా బాధతో కొంత నేను వీడియో అనేది ఎక్కువ షూట్ చేయలేకపోయాను. ఏదన్నా మనకి కష్టపడిన డబ్బులు పోతే ఎంతైనా బాధ కలుగుతుంది కదా, అలా అనమాట. అందుకని నేను జస్ట్ వంట వరకు మాత్రమే వీడియో షూట్ చేశాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఆపేసి ఇలా ఫ్లిప్కార్ట్ అవి చేసుకుంటే మంచిదేమో అనుకుంటున్నాను. మన వాళ్ళేమో అందరు మీషోనే చేస్తారు, ఫ్లిప్కార్ట్ ఎవ్వరు చేయరండి. ఎవరు చేసినా కూడా కొనరనమాట. ఫ్లిప్కార్ట్ మీద ఎవ్వరు కొనరు. ఎంతసేపు మీషో. ఎందుకంటే ఫ్రెండ్లీ రిటర్న్స్ ఉంటాయి కదా, అంటే ఈజీగా రిటర్న్ పెట్టచ్చు అనమాట. ఈజీగా రిటర్న్ పెట్టేయచ్చు. మనకి కావాలనుకుంటే యూస్ చేసుకుని కూడా పెట్టేస్తారు కొంతమంది, అందరినీ అనట్లేదు, మరి అందరు ఫీల్ అవ్వకండి. కొంతమంది వాడేసుకుని రిటర్న్ పెట్టేస్తారనమాట. అలా కూడా ఉంటుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్తో కంపేర్ చేస్తే ఇది ఇక్కడ ఏంటంటే ఈజీగా రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట. నాకు ఇన్ని పెడుతున్నాను కదా, కొన్ని వేల రిటర్న్స్ పెట్టే దాంట్లో 1, 2 ఇలా ప్రాబ్లం అవుతాయి, మిగతా అన్నీ వెళ్తాయి కదా. కానీ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఏంటంటే కొంచెం ఎంతైనా భయం ఉంటుంది వీళ్ళకి. వాళ్ళు మనకి మొబైల్ నెంబర్ నుంచి కాల్ చేయరనమాట, వాళ్ళ ల్యాండ్లైన్ నెంబర్ నుంచి కాల్ చేస్తారు. మనం లిఫ్ట్ చేసామా ఓకే, లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ వెళ్ళిపోతాయి వెనక్కి. అలా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా అంతకుమించి ఏమీ లేవు. కానీ ఎంతైనా మనకైతే అలా డబ్బులన్నీ కట్ అయిపోతే కష్టం పోతుంది ఇక్కడ. అది అందుకనే నేను ఇంకా వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేకపోయాను. నాకు తెలిసి మీకు బోర్ ఉండొచ్చు ఈ వీడియో, కానీ మాట్లాడాలి మీతోటి, ఇవన్నీ చెప్పాలని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఎగ్ కర్రీ చేస్తున్నాను. 2 ఎగ్స్ ఉన్నాయి, బీరకాయ ఉంది. ఒక బీరకాయ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు నాకు అర్థం కాలేదు. అదే మడాల నొప్పులు అని చెప్తున్నాను కదండి, దానికోసం నేను మార్కెట్ వెళ్ళలేకపోయాను అనమాట. నేను ఒక బీరకాయ వేసుకొచ్చారు. ఏంటంటే ఒకటే ఉంది, మిగతా బీరకాయలు అంటే 1/4 కిలో తీసుకొచ్చాను. నువ్వు ఎలాగో ఎక్కువ అవ్వట్లేదు కదా, అంటే ఎక్కువ యూజ్ చేయట్లేదు కదా, బీరకాయలు మళ్ళీ ముదిరిపోతాయని చెప్పారనమాట. నాకేం అర్థం కాలేదు ఆయన చెప్పింది. ఇంకా మనకి సరిపోదు కదా ఒక బీరకాయతోటి. అందుకని నేను ఏం చేశానంటే కొంచెం దీంట్లో ఒక ఉల్లిపాయ వేసేసి ఇంకా 2 ఎగ్స్ ఉంటే అది పగలగొట్టి వేసానమాట. అదండి. ఇప్పుడు మీ వీడియోలో ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మీరు కనుక ఇలాగా కంటెంట్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నా సరే, ఏమున్నా సరే ఫస్ట్ చెప్పండి, కొన్ని రోజులు ఆపేయమనండి. కొన్ని రోజులు ఆపేసి ఏం చేయాలంటే
ఫ్లిప్కార్ట్, అమెజాన్ అవి ఉంటాయి కదా, అవి చేసుకోమనండి. దాంట్లో కమిషన్ అనేది చాలా చాలా తక్కువ వస్తుంది. అంటే ఇక్కడ 20% వరకు కమిషన్ ఇస్తారు కొన్ని వాటి మీద, కొన్ని వాటి మీద 10% ఉంటుంది మీషోలో. కానీ అదేంటంటే 9% మాట, ఇంకంతే, అంతకుమించి ఏముండదు. 9% ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఏం పెట్టరు వీళ్ళు. అమెజాన్ వాళ్ళు మాట. మీషో వాళ్ళు కొంచెం ఎక్కువ కమిషన్ ఉంటుంది. అలాగే దొబ్బేస్తున్నారులేండి, వచ్చినట్టే దొబ్బేస్తున్నారు మొత్తం కూడా. నిన్న రాత్రి అయితే అసలు ఎంత బాధ అనిపించిందో. ఏంటి సంపాదించినంత ఇలా పోయింది ఏంటి, మన వాళ్ళకి ఏం చెప్పాలి. నేనే చెప్పాను మీకు, బాగా సంపాదించుకోండి చక్కగా అవకాశం వచ్చినప్పుడు అని. ఇప్పుడు మీరు నా మాట విని ఇలా స్టార్ట్ చేశారనుకోండి, ఇలా లాస్ వచ్చిందంటే ఎంత బాధ కలుగుతుంది. సో కాబట్టి ప్రజెంట్ అయితే మీషో కాకుండా ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా అలాంటివి చేసుకోండి. విష్ లింక్లో ఉంటుంది. ఏం చేయాలంటే విష్ లింక్ ఓపెన్ చేయండి. విష్ లింక్ అని ప్లే స్టోర్లో కొడితే విష్ లింక్ ఓపెన్ అవుతుంది. విష్ లింక్ క్రియేటర్ అని ఉంటుంది. ఓపెన్ చేస్తే అవి అడుగుతుంది అనమాట. ఒక ఇన్స్టాగ్రామ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 1000 ఫాలోవర్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా. 1000 ఫాలోవర్స్ ఉన్న తర్వాత మీరు ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ అని అవన్నీ కూడా కనెక్ట్ చేయాలి. చేసుకున్న తర్వాత వీడియోస్ పెట్టుకుంటూ దాంతో అవన్నీ జాయిన్ చేయండి. అదే మీ వీడియోస్ అన్నీ దానికి అటాచ్ చేస్తే ఎవరైనా చూస్తే లింక్ అని కామెంట్ చేస్తే డీటెయిల్స్ వస్తాయన్నమాట. ప్రస్తుతానికైతే మీషో జోలికి వెళ్ళకపోవటమే నయమని నేను అనుకుంటున్నాను. పెట్టినా కూడా ఇంకో ఇలాంటివి పోతూ ఉంటే బాధ అనిపిస్తుంది కదా. కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు, కొన్ని ఇవ్వరు, అదనమాట. ఇంకో 2 ఎగ్స్ అని చెప్పాను కదండి, దీంట్లో పగలగొట్టేసాను అనమాట. పగలగొట్టేసి కొంచెంసేపు ఉంచాను అనుకున్నా. అది ఏమవుతుందంటే చిన్న మంట మీద పెట్టానండి. వేడికి కొద్దిగా అంతా ఉడికి మనకి ఎగ్ లాగా తయారైపోతుంది, ఇంకా బాయిల్ ఎగ్ లాగా. ఇంకా నేను వీడియో అనేది ఎడిటింగ్ చేయలేదు, డైరెక్ట్గా మీతో ఎక్కువసేపు మాట్లాడేది ఉంది మీతోటి, అందుకు నేను వీడియో అనేది ఎడిటింగ్ చేయలేదు. అయితే పని మీద వెళ్ళినట్టున్నాను ఆన్ చేసేసి. అయితే అలాగా మీరు వీడియోస్ పెట్టుకున్నారనుకోండి, మీకు వాటి మీద కమిషన్ వస్తుంది. అమెజాను, అదేవిధంగా ఫ్లిప్కార్టు, అదేవిధంగా మింత్రా. కనీసం నెలకి ఒక 15,000 10,000 వస్తాయండి. ఎటు చూసినా కూడా 10,000-15,000 అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇంకా మీషో చేస్తే ఇంకెక్కువ వస్తాయి. కానీ ఇంకో ఇలా మొత్తం తినేస్తున్నాడు కదా, ఇచ్చినట్టే ఇస్తున్నాడు, ఇలాగ ఇచ్చినట్టు ఇస్తున్నాడు, తీసేసుకుంటున్నాడు. నిన్న ఏడుపు వచ్చేసింది తెలుసా. వేరే వాళ్ళని అడిగాను, ఏంటండి ఇలా చేసేస్తారేంటి, కట్ చేసారేంటంటే, అవునండి చాలా కట్ చేస్తారు, నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఆ రోజంతా మైండ్ అంతా కూడా అబ్సెంట్ అయిపోతుంది, అసలు ఏం పని చేయాలనిపించట్లేదు, ఇలా పోతుంది. నేను అదే అన్నమాట, కొన్ని రోజులు ఆపేద్దాము మీషోని ఆపేసి ఏం చేద్దామంటే ఫ్లిప్కార్ట్ అవి చేసుకుంటే బెస్ట్. కొన్ని రోజులు అయ్యాక చాలామంది తగ్గిపోతారు కదా, వాళ్ళే మారుతారు, అప్పుడు కొంచెం సెట్ అవ్వచ్చు అని చెప్పాను. అవును అదే బెస్ట్ ఏమో అనుకుంటున్నాను అని అన్నారు. అదనమాట. కుక్కర్ పెట్టేశానండి, ఒక విజిల్ వేసేస్తే కూర అనేది బాగా ఉడుకుతుంది అనమాట. కొంచెం వాటర్ ఉన్నాయి, వాటర్ మొత్తం ఆవిరి అయ్యే వరకు. ఈరోజు అసలు వీడియో పెట్టామని అనుకోలేదు, కానీ ఇంకా మీతో మాట్లాడితే కొంచెం పెయిన్ రిలీఫ్ అవుతుందని మీతో చెప్పాలి. ఏం నష్టం జరిగిందో చెప్పాలి, ఏం లాభం వచ్చిందో చెప్పాలి. సో మీరు నన్ను నమ్ముకుని ముందుకెళ్తారు కాబట్టి దానికి అనుగుణంగా మీరు మైండ్ సెట్ అనేది సెట్ చేసుకుంటారు. ఓకే, ఇలా చేయడం వల్ల డబ్బులు వస్తున్నాయి అన్నారు, ఇలా చేయడం వల్ల కూడా డబ్బులు పోతాయా అని. అంటే కొన్ని రోజులు ఆగండి, కొన్ని రోజులు ఆగితే బెస్ట్ అండి. మీషో చేయాలనుకునే వాళ్ళు కొన్ని రోజులు ఆగిపోండి, కష్టం అంతా పోతుంది. సో కర్రీ అయితే అక్కడ అయిపోతుందండి. ఉప్మా చేశాను మార్నింగు. పప్పు నానబెట్టాలి. తొందరగా నానబెడుతుంటే ఏమవుతుంది, స్మెల్ వచ్చేస్తుంది, ఎండాకాలం కదా. ఇంతకు ఎండలు ఎలా ఉన్నాయి, మేమైతే బయటకు వెళ్ళట్లేదు, కానీ కొంచెం పర్లేదు అనిపించింది నాకైతే ఎండలు. అంటే వేడి అనేది బాగా తగ్గిందండి, అందుకని నాకు అలా అనిపించింది అనమాట. పోపులన్నీ వేసేసానండి. వేసేసి అల్లం వేసుకుంటే బాగుంటుంది, ఇంట్లో అల్లం లేదు అందుకని చెప్పేసి అల్లం వేయలేదు. బాగా ఫ్రై చేసేయాలి. ఇలా బాగా ఫ్రై చేసేసిన తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. ఎండుమిరపకాయలతో చేస్తే పిల్లలకి కారం అనిపించదు అనమాట. ఎండుమిరపకాయలు వేసాను. వేసేసి వాటర్ వేసేసాను, కరివేపాకు వేసి వాటర్ వేసి మరిగించేసి ఉప్పు వేసాను. ఉప్మా వచ్చేసి ఎర్ర ఉప్మా అండి, ఎర్ర ఉప్మా చేసిన. ఎర్ర ఉప్మా అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఆ తెల్ల ఉప్మా కూడా తింటారులేండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ
పప్పు లేదు, నానబెట్టాలి, రుబ్బుతాను పప్పు. కొంచెం తగ్గించేసాను వర్క్, ఎందుకంటే ఇవన్నీ కట్ అయిపోతున్నాయి కదా డబ్బులు, ఇంట్లో పని చేసుకోవచ్చని కొంచెం స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను. ఇక్కడ తగ్గినప్పుడు అటు వెళ్తానండి, అటు డబ్బులు వస్తున్నాయంటే మళ్ళీ అటు వెళ్తానమాట, జంపులు అవుతూ ఉంటాను నేనైతేని. ఇప్పుడు మీషోలో డబ్బులు ఎక్కువ వస్తాయి, మీషో వైపుకి ఎక్కువ వీడియోస్ పెడతాను, అంటే అవకాశం వచ్చింది కదా అని. అక్కడ ఏమైనా డబ్బులు కట్ చేస్తే మళ్ళీ ఇటువైపుకి జంప్ అయిపోతా. ఇంకా అటు ఇటు కుట్టడమే సరిపోతుంది. కస్టమర్ బ్లౌజులు అయితే మొత్తానికి తగ్గించేసాను, ఉన్న బ్లౌజునే కుట్టడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నీకు ఈ వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ నేను మిషన్ ఎక్కాలన్నమాట. ఒక బ్లౌజ్ ఉంది, ఫాస్ట్గా కుట్టేసుకుంటే అయిపోతుంది. ఇది మరిగించేసి కొంచెం మరిగిన తర్వాత ఒక పావు కిలో తీసుకొచ్చినట్టున్నారు, సరిపోతుంది పావు కిలో నలుగురికి. ఈరోజు ఫ్రూట్స్ వచ్చాయండి, వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. మార్నింగ్ ఏం రొటీన్గా ఇచ్చారు, ఏమి వెరైటీ ఏమి ఇవ్వలేదు. ఇది మరిగిన తర్వాత ఎర్ర ఉప్మా అనమాట, గోధుమ రవ్వ ఉప్మా. మొన్న మార్కెట్లో ఒకళ్ళు కలిశారు, కస్టమరే, బ్లౌజులు కుట్టమని అడుగుతున్నారు అనమాట. నేను ఏం కుట్టట్లేదని, నాకు అసలు టైం ఉండట్లేదని చెప్పేశాను. ఇదిగోండి, ఇదే రవ్వ ఉప్మా అంటారు, మేమైతే ఎర్ర ఉప్మా అంటాము, లేదంటే గోధుమ రవ్వ ఉప్మా అంటాము. చాలా మంచిది, నార్మల్ ఉప్మా కానీ ఇది మంచిది, అది కడుపు నొప్పి వస్తుంది. తెల్ల ఉప్మా అయితే ఎంత ఫ్రై చేసినా పిల్లలకి కొంచెం కడుపు నొప్పి అనేది వస్తుంది, ఇదైతే రాదు. చిన్న మంట మీద మొత్తం ఉడకబెట్టేసుకుంటే అయిపోయింది. సో చూసారు కదండి ఎంత నష్టం జరిగిందో నాకు. 5 రోజుల నుంచి 5 రోజుల 3 వారాల నుంచి చేసిన వీడియోస్ అన్నీ కూడా పోయినాయి. 5,000 వచ్చును ఆ 3 వారాల్లో పెట్టిన వీడియోస్, ఇంకా ఎక్కువ వచ్చును, 5,000 కన్నా ఎక్కువ వచ్చును. కట్ చేసాడు అదనమాట. ఎవరైనా యూట్యూబ్ కాదు, ఇలాగ మీషో కంటిన్యూ చేస్తే కొంచెం చెప్పండి, కట్ అయిపోతున్నాయి డబ్బులు, కొంచెం చూసుకుని చేయమని. మనం ఎంత బాగా పెట్టినా కట్ అయిపోతున్నాయి, అసలు ఎందుకు కట్ చేస్తున్నారు కూడా తెలియట్లేదు, అలా ఉంది. లాస్ట్లో కొత్తిమీర వేసాను, కొత్తిమీర వేసేసి కలిపేసి పక్కన పెట్టేశాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. నా బాధను మీతో షేర్ చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి వీడియోలో ఏమి ఎక్కువ మ్యాటర్ లేకపోయినా ఎక్కువ మాట్లాడాను. అది డబ్బులు మళ్ళీ అవి రిటర్న్ రావు. ఇంకా ఒక్కసారి ఫ్లాగ్ పడుతుందంటే దాని మీద వచ్చే ఆదాయం అంతా కూడా వాడే తీసేసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడో కూడా నాకు అర్థం కాదు. ఒక్కోసారి అయితే కొంతమంది ఫోన్ చేస్తారు కదా మేనేజర్, వాళ్ళ మీద అరిసేసానండి నిజంగానే. ఏంటి మీరు అసలు కళ్ళు ఉన్నాయా లేవా, సేమ్ ప్రోడక్టే కదా ట్యాగ్ చేస్తున్నాను, ఎందుకు మీరు అలా కట్ చేస్తున్నారంటే ఒక్కరు మాట్లాడరండి, అసలు నోరు విప్పర్ తెలుసా. ఓకే మేము ఐ విల్ చెక్, ఐ విల్ కమ్ బ్యాక్ అని ఏదేదో వాగేసి ఫోన్ పెట్టేస్తారు. వాళ్ళకి తెలుగు రాదు, మాట్లాడితే హిందీలో మాట్లాడాలి, లేదంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి. నేనైతే వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి మాట్లాడతాను. వాళ్ళు హిందీలో మాట్లాడితే హిందీలో, ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో. చాటింగ్ కూడా అలాగే చేస్తాను. ఆ 2 లాంగ్వేజ్ అయితే రావాలండి, తెలుగు అయితే వాళ్ళకి రాదు. ఫస్ట్ అడిగాను మీకు తెలుగు వచ్చంటే రాదని అన్నారు ఫస్ట్లో, స్టార్టింగ్లో. ఇంకా వాళ్ళు ఏ భాషలో మాట్లాడితే నేను అదే భాషలో మాట్లాడతాను. ఏమనరు, ఐ విల్ కమ్ బ్యాక్ అంటారు అంతే. ఐ విల్ చెక్, ఐ విల్ కమ్ బ్యాక్, ఓకే డోంట్ స్టాప్ యువర్ రీల్స్, అదే వాగుతారు. ఆపకండి, మీరు చేసుకుంటూ పోండి, కమిషన్ మేము తినేస్తూ ఉంటామని అని చెప్పరు కదా, మీరు చెయ్యండి మేము చూసుకుంటామంటారు. అప్పుడే ఆ మాట చెప్పి నాకు 2 నెలలు అయింది. ఆ డబ్బులు కట్ అయిపోతానే ఉన్నాయి పాత వీడియోస్ మీద, కొత్త వీడియోస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కట్ అవ్వడం. ఇదండి ఈరోజు.